టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అమరాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా కూడా విజువల్స్లో ఆనందోత్సాహాల మధ్య ప్రజలున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు దీనిపై అప్డేట్స్ అందించడానికి. విజయ్ కుమార్, మొత్తం మీద ఇండియా మూడోసారి వరల్డ్ కప్ సాధించడం నిజంగా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సార్లు విజేతగా నిలిచింది మన భారత్. ఏం చెప్తారు? సంజు శాంసన్ ఆట తీరుకి సంబంధించి కూడా ఏం చెప్తారు విజయ్? ముఖ్యంగా ఈ రోజు సంజు శాంసన్ ఇన్నింగ్స్ అనేది చాలా ప్రధానమైనది. సంజు శాంసన్ అనేది గత 3 మ్యాచ్ల నుంచి చూసుకుంటే ప్రతి మ్యాచ్ లోనూ దాదాపు 80 పైచులకు రన్లు కొట్టాడు. ఒక మ్యాచ్ లో 96, 2 మ్యాచ్లో 89 రన్లు. అయితే ముఖ్యంగా చూసుకుంటే సంజు శాంసన్ ఈ వరల్డ్ కప్ 3వ వరల్డ్ కప్ మనకు భారత్ కు దక్కిందంటే అది పూర్తిగా సంజు శాంసన్ విలువైన ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ప్రతిష్టంగా అయితే బుమ్రా కావచ్చు, బుమ్రా 4 వికెట్లతో అదరగొట్టాడు. ముఖ్యంగా ఏదేమైనా మొత్తానికి వరల్డ్ కప్ 3వ వరల్డ్ కప్ సాధించి హ్యాట్రిక్ సాధించారు. ఏదైతే ఎవరికి 3వ వరల్డ్ కప్ దక్కలేదు అన్న అపవాదాలను పటాపంచలు చేస్తూ ఈ రోజు టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ముఖ్యంగా ఈ రోజు సమిష్టిగా ఎవరైతే బౌలర్లు, బ్యాట్స్మెన్లు పూర్తిగా సమిష్టిగా విజయం సాధించి ఈ రోజు భారత్ 3వ వరల్డ్ కప్ అందించారు. అయితే ఈ ఆనందోత్సవాలు పూర్తిగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఈ అభిమానులు కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, ఈ రోజు వరల్డ్ కప్ 3వ వరల్డ్ కప్ విజయం సాధించారు. 3వ వరల్డ్ కప్ విజయం సాధించారు. ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి, మీరు చెప్పండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. 2024 లో వచ్చినందుకు, ప్రజెంట్ ఇప్పుడు వచ్చినందుకు, లాస్ట్ మ్యాచ్ లో 18 ఇంతవరకు వచ్చినందుకు, బుమ్రా అనే 18 ఓవర్ అనేది లాస్ట్ మ్యాచ్ లో చేయకపోతే ఈ మెట్టి ఎక్కడానికి కూడా కారణం కాదు. ఇప్పుడు అల్టిమేట్ మీరు మాట్లాడండి. ఆనందానికి అవతల లేకుండా పోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మ్యాచ్ లో మొత్తంగా సెమీఫైనల్ మ్యాచ్ లో బుమ్రా కీలకం 18 ఓవర్లో కేవలం 6 రన్లు ఇచ్చే పూర్తిగా మొదలు తిప్పినట్టున్నారు. ఇంగ్లాండ్ తో అలాగే న్యూజిలాండ్ తో ఏదైతే గతంలో 3 మ్యాచ్లు ఓడారు, న్యూజిలాండ్ తో అయితే గెలుపు అనేది లేదు ఇండియాకు అనే దాన్ని కూడా ఈ రోజు పటాపంచలు చేస్తూ ఈసారి విజయం సాధించి మొత్తం భారతీయులు 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా ఈ రోజు మ్యాచ్ గెలిచి 3వ టీ20 వరల్డ్ కప్ భారత్ కు అందించారు. రైట్ విజయ్ కుమార్, థ్యాంక్ యూ. భారత్ మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. 140 కోట్ల భారతీయుల ఆశలను నిజం చేస్తూ సూర్యసేన కప్పును గెలుచుకోవడం జరిగింది. అది కూడా మన భారత్ 3వసారి. సో అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 96 రన్స్ తేడాతో కూడా ఘన విజయం సాధించింది భారత టీం. తొలుత టీమిండియా 255 రన్స్ చేయగా కివీస్ 159 రన్స్కి ఆల్అౌట్ అయింది. ఆ జట్టు మనకి ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయిందని చెప్పాలి. బుమ్రా 4, అక్షర్ 3 వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారని చెప్పొచ్చు. సో దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఎక్కడ చూసినా కూడా భారత్ విజయంతో కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినా కూడా ఇండియా విన్ అవడంతో కూడా దద్దరిల్లిపోతుంది. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వత్రా కూడా అందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్పై భారత్ గెలుపొందడంతో అన్ని చోట్ల సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ట్యాంక్ బండ్, సచివాలయ పరిసరాలు చూసుకుంటే అభిమానుల కేరింతలు అమరాన్నంటాయి. జాతీయ జెండాలతో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకి జై అనే నినాదాలతో హుస్సేన్ సాగర్ పరిసరాలు ప్రతిధ్వనించాయి. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. మరోవైపు ఇటు మనం చూసాం, అటు తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్లేసెస్లో కూడా సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా అభిషేక్ శర్మ, అదేవిధంగా సంజు శాంసన్ చాలా సైలెంట్గా కూడా ఆడుతూ స్కోర్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ స్టార్టింగ్ ఇన్నింగ్స్ ఇంతకు మ్యాచ్ గెలవడానికి కారణమైంది. దాదాపు న్యూజిలాండ్ చాలా సైలెంట్గా ఆడుతుందేమో అన్నటువంటి ఒక సందేహాన్ని కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో చాలామంది అభిమానులు మాట్లాడుతూ కూడా 220 నుంచి 50 మధ్యలో స్కోర్ చేయొచ్చు మన టీం అని చెప్పి అన్నారు. 200 దాటాలని కూడా అనుకున్నారు. బట్ ఎటకేలకు 255 స్కోర్ చేయడం జరిగింది. బట్ ఇంత భారీ పతనంతో కూడా న్యూజిలాండ్ ఆల్మోస్ట్
మ్యాచ్ను కోల్పోయిన పరిస్థితి. విశ్వ విజేతగా భారత్ T20 వరల్డ్ కప్ 2026 మరోసారి ప్రూవ్ చేసుకుంది. 140 కోట్ల భారతీయుల ఆశలను నిజం చేస్తూ కూడా